గడిచిన వారంలో ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసి చెప్తుంది, అక్క నాకు 29 సంవత్సరాలు వచ్చాయి, మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారక్క, ఇప్పుడు నేను వివాహ వయసుకు వచ్చాను, మా గురించి ఆలోచన చేసేవారు ఎవరు లేరు, మా కోసం ప్రార్థన చేసేవారు ఎవరు లేరు, మా కొరకు ప్రార్థన చేయక్క, నువ్వు చాలా కృంగుదలు వస్తుంది, రాత్రి అయ్యేసరికి అసలు నిద్ర పట్టడం లేదు, ఎందుకంటే రేపు పొద్దున ఎందుకు లేవాలి, ఎవరి కోసం లేవాలి, మమ్మల్ని గురించి ఆలోచన చేసేవారు ఎవరున్నారు, టుమారో ఈజ్ అ క్వశ్చన్, రేపు ఉదయకాల సమయం ఒక ప్రశ్నార్థకంగా ఉందంటే ఆ చెల్లికి చెప్పాను, అమ్మ దేవుని సేవకులంగా మీ కొరకు ప్రార్థన చేస్తాను, నీ బయోడేటా కూడా నాకు పంపించు, తప్పకుండా నా వంతు ప్రార్థన చేసే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే గాడ్ కేర్స్ అబౌట్ యూ. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నన్ను పట్టించుకునే వారు ఎవ్వరూ లేరు, నా కోసం ఆలోచన చేసేవారు ఎవరు లేరు. ఆ నిరాశకరమైన స్థితిలో ఫ్రమ్ మై కాన్వర్సేషన్ విత్ హర్, చాలా బిజీగా ఉన్నాను ఆ రోజు, కానీ నాకు అర్థమైంది ఆ చెల్లెమ్మకు ఒక ధైర్యము కావాలి, ఆ చెల్లెమ్మకు ఒక భరోసా కావాలి. షీ నీడ్స్ సమ్వన్ హూ కెన్ సే దట్ వీఆర్ దేర్ ఫర్ యూ. ఆ రోజు చెప్పాను, అమ్మ నీ కోసం ఈ రోజు నుంచి నేను నమ్మకంగా ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా నీ కొరకు నా వంతు ఒక ప్రయత్నం కూడా చేస్తాను, దేవుని చిత్తం ఆయన ఎలా జరిగించుకుంటాడో చూద్దామని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నలిగిన స్థితిలో నీ ఉంటే నీ పక్షంగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. గడిచిన